నమస్తే అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. నిన్న ఉగాది పండుగ సందర్భంగా వీడియో చేయడానికి కుదరలేదు. ఇంకా ఉగాది పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేశాము. అయితే ఈ వీడియోలో మేము ఏ విధంగా సెలబ్రేట్ చేశాము చూద్దాము. దానితో పాటు మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది ఏంటి? పంచాంగం, కొత్త బట్టలు, మామిడి తోరణాలు. ఇవే కాదండి, ఇంకో ప్రత్యేకత ఉంది. అదే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఒక ఉగాది పచ్చడిలో రుచులే కాదు, మన జీవితానికి గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఆ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఏం తెలియజేస్తుంది అనేది వీడియోలు చూద్దాం. ఫస్ట్ తీపి బెల్లం వేస్తాం. ఇది సంతోషం, విజయం, జీవితంలో సంతోషమైన క్షణాలు వస్తాయి. వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అవి విజయాల్లాగా, పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఇవన్నీ తీపి జ్ఞాపకాలే. ఇంకా పులుపు కోసం చింతపులుసు వేస్తూ ఉంటాము. జీవితంలో కష్టమైన సమయాలు వస్తాయి, అవి భరించడం నేర్చుకోవాలి. పులుపు లేకుండా వంట రుచిగా ఉండదు, కష్టాలు లేకుండా జీవితం అర్థవంతంగా ఉండదు అని చెప్తుంది. ఇంకా ఇందులో వేసే వేప పువ్వు చేదుగా ఉంటుంది, కానీ అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో చేదు అనుభవాల్ని మనల్ని బలంగా, తెలివిగా చేస్తాయి అని వేప పువ్వులోని చేదు చెప్తుంది. కారం మిరపకాయ లేదా మిరియాలు వేస్తూ ఉంటాం. కోపం ఆగ్రహానికి సంకేతం. కారం అనేది జీవితంలో భాగమే, కానీ అది అదుపులో ఉంచుకోవాలి. కారం ఎక్కువైతే కూర పాడవుతుంది, కోపం ఎక్కువైతే జీవితం పాడవుతుంది. కారం ఇచ్చే సందేశం: ఉప్పు లేకుండా ఏ కూర రుచి ఉండదు, అలాగే జీవితంలో అనుభవం లేకుండా ఏ విజయము సాధించలేము అని. వగరు కోసం మామిడి ముక్కల్ని వేస్తూ ఉంటాం. కొత్త సంవత్సరం వగరు లాంటిది, ఏం జరుగుతుందో తెలియదు, కానీ కొత్తదనమే జీవితాన్ని ఉత్సాహంగా చేస్తుంది. ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని. ఈ విధంగా మనకి షడ్రుచులు మన జీవితానికి తెలియజేస్తాయి. ఉగాది పచ్చడిలోని తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు అన్నీ కలిసి వస్తాయి. తీపినే కాదు, అన్ని రుచులను అన్ని విషయాల్లో నవ్వుతూ స్వీకరించాలి. నా పంచాంగం చూస్తూ ఉంటారు, రాశులు వారి ఫలాలు చూస్తూ ఉంటారు. అయితే ఏ రాశి వారికి ఏ భగవానుని ఆరాధన శుభప్రదం అనేది చూద్దాము. మేషరాశి వారు శ్రీకృష్ణ భగవాన్ ఆరాధన మేలు. వృషభ రాశి శ్రీ వెంకటేశ్వర స్వామిని. మిథున రాశి శ్రీ దక్షిణామూర్తి. కర్కాటక రాశి పరమేశ్వరుణ్ణి. సింహరాశి దుర్గాదేవి. కన్యా రాశి అమ్మవారిని. తులరాశి ఆంజనేయ స్వామి. వృశ్చిక రాశి శ్రీరామచంద్రుని ఆరాధించడం మేలు. ధనుసు రాశి పార్వతీదేవిని ఆరాధన. రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన. కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన. మీనరాశి విష్ణువును ఆరాధన చేయడం వల్ల మంచిది జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా రాశులు వారికి తగిన దేవతలను ఆరాధన చేయడం వలన జాతకంలో దోషాలున్న, ఆర్థిక ఇబ్బందులున్న తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ వీడియోలో మనం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి గురించి, రాశులు, దేవతల ఆరాధన అనేది చూసాం కదా. ఈరోజు ఉగాది పచ్చడి కేవలం తినడానికే కాదు, జీవిత సత్యాన్ని చెప్తుంది. ఉగాది మీకు, మీ కుటుంబానికి తీపి క్షణాలు ఎక్కువగా రావాలని, చేదు క్షణాలు తక్కువగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి పరభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఉగాది పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేశారు అనేది వీడియోలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.